హాయ్ గైస్, చాలా నీరసంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడే షణ్ముఖ మూవీ చూసి వచ్చా. మూవీ చూసినంతసేపు నాకు అలా నీరసంగా ఉంటూనే ఉంది. ఎప్పుడు అయిపోతుందా, ఎప్పుడు వెళ్ళిపోదామా అన్న ఫీలింగ్ వచ్చింది. అలా ఉంది సినిమా. అసలు ప్లాట్ ఏంటంటే, ఇప్పుడు మనకి కొంతమంది పిల్లలు పుడతారు, వాళ్ళకి కొంచెం బాడీలో డిఫార్మేషన్స్ కానీ ఆర్గాన్స్ అటాచ్ అయిపోయి పుట్టడం కానీ ఇలాంటివి చూస్తూ ఉంటాం. అలాగా ఈ మూవీలో ఒక అబ్బాయికి 6 ఫేసెస్ ఉండి పుడతాడు అన్నమాట. కొంచెం వికృతాకారంలో పుడతాడు. ఈ అబ్బాయి వాళ్ళ నాన్నకి శుద్ర పూజలు వచ్చమాట. వాడేం చేస్తాడు, కొన్ని నక్షత్రాలు కొన్ని రాసుల వారు కాంబినేషన్ ఉంటుంది అన్నమాట. ఆ కాంబినేషన్ మ్యాచ్ అయితే వాళ్ళని కిడ్నాప్ చేసి చంపేస్తే వీడి కొడుకు నార్మల్ అయిపోతాడని చెప్పి వీడు నమ్ముతాడు. యాక్చువల్గా జరుగుతుంది అన్నట్టుగా మనకు చూపిస్తారు. ఆ షణ్ముఖ అనేవాడు నార్మల్ అయ్యాడా, ఆ షణ్ముఖ అనే టైటిల్ ఎందుకు పెట్టారు, ఆది ఎవరైతే ఉన్నాడో మన హీరో ఈ కేసు ఇన్వెస్టిగేషన్ సాల్వ్ చేశాడా అన్నది స్టోరీ అన్నమాట. కొంచెం పర్లేదు ప్లాట్, కానీ ఎగ్జిక్యూషన్ అయితే బాబోయ్, కొన్ని సీన్స్ అయితే అస్సలు బాలేవు. అస్సలు అంటే అస్సలు బాలేవు. ఇంకొకటి ఏంటంటే, ఒక క్వశ్చన్ అడగాలనిపిస్తుంది. అసలు ఎందుకు ఆ విఎఫ్ఎక్స్ సీజే వర్క్ అసలు ఎందుకు? ఎలా ఉందంటే ఆ సీజే విఎఫ్ఎక్స్ అంటే బాబోయ్, ఒక సీన్లో అయితే వాడి ఫేస్ కూడా మనకు చూపించరు, బ్లర్ అయిపోయి ఉంటుంది మొత్తం. దాన్ని చూసి వేరే వాళ్ళు భయపడుతూ ఉంటారు. ఇలా ఉంటాయి అన్నమాట సీన్స్ అన్ని. ఇంకొచ్చేసి క్యారెక్టర్ పర్ఫార్మెన్సెస్ ఏముంటాయి. క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ చేయడానికి కూడా పెద్దగా ఎవరికి స్కోప్ ఇవ్వలేదు. మన ఆది చేస్తాడు, కానీ అతని స్టైల్ ఏంటో నాకేం అర్థం కావట్లేదు. ఈ మధ్యకాలంలో అస్సలు సినిమాలు బాగట్లే. ముందు బాగానే చేశాడు కదా, అసలు ఏమైందన్న నీకు అని అడగాలనిపిస్తుంది. స్క్రిప్ట్ సెలెక్షన్ అయితే అస్సలు బాగాలేదు. శమంతకమని, ప్రేమ కావాలి, లవ్లీ ఇలాంటి మంచి మంచి కొన్ని స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకున్నాకనే ఈ స్క్రిప్ట్ కూడా సెలెక్ట్ చేసుకున్నాడు అన్న ఫీలింగ్ వచ్చింది నాకైతే సినిమా చూస్తే. అంత నీరసంగా ఉంది సినిమా. ఇంకా అవికా గౌర్, ఆమెను ఎందుకు పెట్టారో తెలియదు. అంటే యాక్చువల్గా మెయిన్ ఏదో చూపిద్దాం అనుకున్నారో అవ్వలేదు. ఇంకెవరున్నారు క్యారెక్టర్స్, అసలైనడు ఇది ఉంటాడు కదా వీళ్ళ నాన్న. ఇప్పుడు షణ్ముఖ అని ఎవరైతే ఒక అబ్బాయి ఉన్నాడో వాళ్ళ నాన్న, ఆయన యాక్టింగ్ అయితే బాబోయ్, అంటే ఆయనకి ఎలా ఇచ్చారో అలాగే చేశాడు, కానీ అసలు బాగాలేదు. నాకు అది కూడా నచ్చలేదు. ఇంకా అంతే, పెద్ద క్యారెక్టర్స్ ఏమి ఉండరు. ఇంకొచ్చేసి సాంగ్స్ కూడా యావరేజ్గా ఉన్నాయి. కనీసం ఆది సినిమాల్లో ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క సాంగ్ అయినా హిట్ అవుతుంది. దీంట్లో అసలు సాంగ్ బాగాలేవు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే, సినిమాటోగ్రఫీ అక్కడక్కడ పర్లేదు. ఆ సీజే విఎఫ్ఎక్స్ అయితే దానికి ఒక దన్నం, అస్సలు బాగాలేదు. ఇంకేముంది సినిమాలో బేసిక్గా, ఇంకేం లేదు. ఎవరైనా చూడాలనుకుంటే అది మీకే వదిలేస్తున్నా. నాకైతే ఫుల్ నీరసం వచ్చింది సినిమా. కొంచెం ట్రైలర్ చూసి ఓకే పర్లేదులే, ఇది వరకు సినిమాల్లో ఉండదు, కొంచెం బాగానే కొత్త యూనిక్ పాయింట్లో వెళ్తున్నారు, మళ్ళీ ఇలా చెయ్యట్లే అది అని అనుకున్నాం, కానీ అలా లేదు. ఇంకా నా వల్ల కాదు. ఇదండి గైస్ రివ్యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వెళ్దాం. అంతవరకు బాయ్.